హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణిశ్రీ. ఈ వీడియో వచ్చేసి నేను అధిక మాసంలో ఏం పూజ చేశాను, ఎలా చేశానో, లైక్ కంప్లీట్ అధిక మాసం అంతా చేశానా, కరెక్ట్ చేశానా అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఈ వీడియో అయితే అధిక మాసం పున్నమ రోజు ఎలా చేశాను అనేసి. నాకైతే డైలీ చేయడానికి కుదరదు కాబట్టి నేను పున్నం రోజు ఒకరోజు చేద్దాము అనేసైతే అనుకున్నా. ఎందుకంటే పాప ఉంటది కదా! చేయడం ఇబ్బందవుతది అనేసి. సో, ఫస్ట్ లేవగానే గ్యాస్ కట్ట అంతా కడుక్కున్నా. యాక్చువల్లీ ఇవన్నీ నేను నైటే చేసుకుంటా. కానీ చేసుకోవడం కుదరలేదు. సో, అందుకే మార్నింగ్ లెవ్వగానే అంతా ఇల్లంతా శుభ్రం చేసుకున్నా. గ్యాస్ కట్ట కడుక్కున్నా, అంట్లు కడుక్కొని, ఇల్లంతా కసువు నూకుని, మాపింగ్ చేసి మొత్తం ఫస్ట్ అయితే శుభ్రం చేసుకున్నా. అండ్ నేనింకా ఈ పనులు చేసే లోపలనే మా ఉత్తమి అయితే లేచేసింది. యాక్చువల్లీ తను నేనెప్పుడు లేస్తే అప్పుడే లేస్తుంది. ఏదో ఈరోజు కొద్దిగా కొంసేపు పండుకునింది. ఇంకా లేచి చూడండి ఎలా కూర్చొని ఆడుకుంటుందో. ఇంకా ఎత్తుకోనని అనేసైతే స్టార్ట్ చేస్తుంది. తను లెవ్వగానే నేను కొంసేపు ఎత్తుకొని తనని ఆడిస్తేనే తనకి అదొక సాటిస్ఫాక్షన్. నేనిట్లా ఊకే పని చేసుకుంటుంటే తనకు నచ్చదు ఇంకా. సో, అందుకే పొద్దున లెవ్వగానే అలా కొంచెం ఆడుకుంటది. ఇంక తనని కొంచెంసేపు ఆడిపిచ్చి పాలిచ్చేసి వచ్చేసా. ఇంకా ఇక్కడ నేను ఇంటి ముందరైతే తుడుచుకొని ముగ్గయితే పెట్టుకుంటా. నాకు ఏదైనా ఫెస్టివల్ ఉంటే లేకంటే ఏమన్నా పూజలు చేస్తుంటే ఇలా ఇంటి ముందరైతే పసుపుతోని అల్లుకుని అయితే ముగ్గు పెట్టుకుంటా. లైక్ ఏదో ఇలా చేసుకుంటే చాలా నచ్చుతది. అండ్ ఒక స్పెషల్ ఫీల్ అయితే ఉంటది. రోజు అయితే గడపకొక్కటే నేను పసుపు పెట్టేది. సో, పిల్లలున్న ఇంట్లో ఇవన్నీ రోజు చేసుకోవడానికి అవ్వదు కదా! సో, ఈరోజైతే కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి తను పాపను కొంచెం చూసుకుంటే నేను ఈ పనులన్నీ చేసుకోవచ్చనేసి ఈరోజైతే పెట్టుకున్నాను నేను. యాక్చువల్లీ అంటే అధిక మాసం మొత్తం చేసినా చాలా మంచిది. ఎందుకంటే అధిక మాసంలో చేస్తే అధిక ఫలం అంట. మేము కొంచెం చేసినా దానికి డబల్ ఫలితం వస్తది అన్నట్టు. సో, నేను ఎప్పుడు అధిక మాసం వచ్చినా హోల్ మంత్ ఈ పూజలైతే చేశాను. 2 టైమ్స్ చేశాను నేను. కానీ ఈసారి పాప ఉండడం వల్ల నాకి వీలవ్వట్లేదు. అందుకే మా మమ్మీ అయితే ఒక్కరోజు చేసినా ఈ ఫలితం వచ్చేస్తది అనేసైతే చెప్పింది. సో, అందుకే నేను ఇంకా ఒక్కరోజైనా చేసుకుందాము అనేసి ఇలా అయితే చేసుకుంటున్నా. ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా ఇక్కడ గ్యాస్ కట్టకి ఇట్లా చిన్నగా ముగ్గేసుకొని గ్యాస్ పూజ అయితే చేస్తున్నా. నేను ఇట్లా ఏమన్నా స్పెషల్ డే ఉంటే అప్పుడు గ్యాస్ కడిగి ఇట్లా పూజ చేసి ఏ వంట స్టార్ట్ చేసినా ఇలా చేసుకునే చేస్తా. అండ్ చూడడానికి ఎంత అనిపిస్తది. ఇలా పొద్దున్నే లేచి ఇలా అన్ని పూజలు చేసుకొని, ఇలా తల స్నానం చేసి, ఇలా చీర కట్టుకుంటే ఆ ఫెస్టివల్ ఫీలే వేరే ఉంటది కదా! నేనైతే ఇట్లా ఏమైనా పూజ చేస్తున్నప్పుడు అప్పుడైతే ఇట్లా శారీసే కట్టుకుంటా. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మా మమ్మీ నాకు అధిక వాయనంలో ఇచ్చింది రెడీమేడ్ బ్లౌజ్. ఈ శారీ ఇంకా కొత్తది బ్లౌజ్ లేదు కాబట్టి దాంతో అయితే పేరప్ చేశాను. ఇట్లా అప్పుడప్పుడైనా శారీస్ కట్టుకుంటుంటే అనిపిస్తుంటది నాకు. సో, ఎప్పుడైతే క్యారేజ్ చేయలేము గాబట్టి, ఇలా స్పెషల్ డేస్‌లో అయినా కట్టుకోవాలి. ఇంక గ్యాస్ పూజ అవ్వగానే మా ఉత్తమి కోసం అయితే ఇక్కడ నేను రాగి గంజి అయితే ప్రిపేర్ చేశాను. ఇంక తనకి తినిపిచ్చేసి తనని పడుకోబెట్టేసా. ఇంక ఇప్పుడు నేను ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నా ఫస్ట్. ఇంక ఆ లోపలనే కార్తీక్ వెళ్ళేసి ఆకులు మళ్ళీ పూలు తీసుకొచ్చారు. ఇట్లా దేవుని పటాలన్నీ కడుక్కొని, అలా లక్ష్మీ కలశంకి పూజ చేసుకొని, ఫస్ట్ ఇంట్లో దేవుని పూజ అయితే చేసుకున్నాను నేను. ఇట్లా చేస్తూ ఉంటే మా కార్తీక్ అంటున్నాడు, "నాకైతే ఈరోజేమో ఫెస్టివల్ ఉందేమో అనిపిస్తుంది. నువ్వు చీర కట్టుకొని, ఇల్లు మొత్తం శుభ్రం చేసి, ఇట్లా ముగ్గేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటే" అనేసైతే. నిజం కదండీ! ఇలా చేసుకుంటుంటే మాకు గూడా ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదో, ప్రశాంతంగా అనిపిస్తది. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ ఇంటి దేవుని పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేనైతే అధిక మాసం పూజ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇట్లా 33 ముగ్గులేసుకుంటున్నా. నేనైతే స్వస్తిక్ గీసుకుంటున్నా. అండ్ ఈ ముగ్గులు ఏం స్పెషాలిటీ, ఇలా ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడానికి వెనకాల రీజన్స్ ఏంటి, దీని పురాణ కథలేంటి అని మా మమ్మీ అయితే తన ఛానల్‌లో చెప్పింది. మా మమ్మీ ఛానల్ వచ్చేసి సూపర్ మామ్ అరుణ. ఇంకా నేను ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు దీని ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆ ఛానల్‌లో వీడియోస్ చూడొచ్చు. మా మమ్మీ ప్రతి ఒక్క ముగ్గుకి గూడా ఏం స్పెషాలిటీ ఉంది అనేసి చెప్పింది. నేనిక్కడ స్వస్తిక్ అయితే గీసుకున్నా. దీపం ముగ్గు ఉంది, పర్వతం ముగ్గు ఉంది. ఇంకా చాలానే ఉన్నాయి.
పారిజాత పువ్వ, ముగ్గు అలా ఓంకారము, శ్రీకారము అలా ఒక్కొక్క దానికి దీన్నెందుకు గీసుకోవాలి, దాని వెనకాల స్టోరీ ఏంటి అనయితే మా మమ్మీ తన ఛానల్‌లో అయితే పెట్టింది. మనకి ఈ పురాణాల గురించి, దీని గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఎవ్వరికీ దీని గురించి అసలు నాలెడ్జ్ గూడా ఉంటలేదు. ఏదో చేసుకుంటున్నాం అంటే చేసుకుంటున్నాం. ఒకరిని చూసి ఒకరిని అన్నట్టయితే ఉంది. మనం దాని బిహైండ్ స్టోరీ తెలుసుకొని చేసుకుంటే మనకి ఇంకా ఇవన్నీ ఎందుకు చేయాలి అని అర్థమవుతది. ఇంకా మనకి చేయాలని కూడా అనిపిస్తది కదా! సో, మీకు కూడా చూడండి. మీకు గూడా తెలుస్తది. అండ్ దాని ఫలితం ఏముంటది అని అయితే కూడా చెప్పింది. నేనైతే ఫస్ట్ ఇట్లా స్వస్తిక్ ముగ్గేసేసుకున్నా. ఇంకా దానిపైన పసుపు, కుంకుమ పెట్టుకొని, అక్షతలు వేసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా 33 పూలు గూడా పెట్టుకున్నా. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నా అంటే అంగవస్త్రం చేసుకుంటున్నా. ఇవి గూడా 33 ఇట్లా చేసుకోవాలి. బయట గూడా దొరుకుతాయి. కానీ నేనైతే ఇట్లా ఇంట్లోనే చేసుకున్నానింక అప్పటిదప్పుడే. చూడండి ఇలా 33 పెట్టుకొని, దీన్ని గూడా ఇట్లా పెట్టుకొని, ఇట్లా మాలలాగా అయితే వేయాలి. సో, ఈ దాంట్లో గూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత అయితే ఉంది. నేనైతే ఈ వీడియోలో అన్నీ చెప్పలేను. సో, అందుకే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా మమ్మీ ఛానల్‌లో అయితే వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు అర్థమవుతది. సో, నేనైతే ఇక్కడ ఈ పూజ అయినాక ఇక్కడ దీనికి గూడా ఇప్పుడు అగరబత్తీలు పెట్టేసి, ప్రసాదం పెట్టేస్తున్నా. ఇంకా చేసుకునే వాళ్ళు చాలా చేసుకుంటారు. నేనైతే ఇంత చేసుకున్నాను. ఇంకా ఇక్కడ గడప పూజ కూడా చేసుకుంటున్నా. పూలది పెట్టుకొని ఇంకా అధిక మాసంలో వాయనం కూడా ఇస్తారు. మా మమ్మీ మాకు గూడా ఇచ్చింది వాయనం. ఎలా ఇచ్చింది అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా నెక్స్ట్ మేము గూడా అధిక మాసంలో దానం ఇయ్యాలి కదా! మంచిదంటారు. అందుకే నేనైతే ఇక్కడ 33 కాయిన్స్, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొనైతే టెంపుల్‌కైతే వెళ్తున్నా. మా ఇంటి దగ్గరున్న టెంపుల్‌కి. ఇక్కడ ఇంటికి పిలిస్తే ఎవరొస్తారో లేదో తెలీదు. సో, అందుకే టెంపుల్‌కెళ్ళైతే అక్కడ పూజారోళ్ళకి ఇయ్యొచ్చు అనేసైతే అక్కడికే ఎళ్తున్నాం. మా ఇంటి దగ్గరున్న టెంపుల్‌కి. ఇంకా నేను, కార్తీక్, ఉత్తమి అయితే రెడీ అయ్యి టెంపుల్‌కైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళి బెల్లము, బ్యాళ్ళు, మళ్ళీ పసుపు, కుంకుమ, 33 కాయిన్స్, ఆకులు ఇవైతే దానం ఇచ్చాం. మాకు ఏం చాతనైతే అవి దానం ఇయ్యొచ్చు. ఇదే, అదే అనైతే ఏం లేదు. సో, ఇంకక్కడ దానం ఇచ్చేసినాక ఆ టెంపుల్‌లో శివలింగం అయితే ఉంది. అక్కడ జలాభిషేకం చేయొచ్చు మేము కూడా వెళ్ళి. సో, అందుకే ఇక్కడ ఉత్తమి, కార్తీక్ అయితే దేవునికి అభిషేకం కూడా చేస్తున్నారు. సో, ఇంక టెంపుల్‌కైతే వెళ్ళేసి వచ్చాము. మేమిట్లా మాకు చేతనైనంత అధిక దానం అయితే ఇచ్చాము. ఈ మాసంలో ఏం చేసినా దానికి డబలే అవుతది అంటారు. సో, అందుకే మాకు చేతనైనంతైనా మేము చేసుకోవాలి. సో, మేమైతే ఇలా జరుపుకున్నాము. ఇప్పుడు పున్నం రోజు చేయని వాళ్ళు ఏ రోజైనా ఒక్కరోజు ఇలా చేసినా మంచిదే అంట. సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి. మీరు కూడా కుదిరితే ఒకరోజు ఇలా పూజ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ us.